Now we are going to discuss another important question, that is advantages of intellectual property and intellectual property వల్ల advantages ఏంటో మనం చూద్దాం. ఓకే, the word intellectual as an adjective means involving and appealing to intellect, having highly developed. ఇంటలెక్ట్ అంటే తెలుసు కండి, ఇంటెలిజెంట్ అంటూ ఉంటాం. ఏంటి ఇంటెలిజెంట్ అని ఎవరిని అంటాం? వీళ్ళు థింకింగ్ కెపాసిటీ బాగుంది, వీళ్ళు చాలా బాగా చెప్పగలరు, లాజికల్గా థింక్ చేయగలరు, వీళ్ళు మనం ఇంటలెక్చువల్ పర్సన్స్ అని అంటాం, రైట్? సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఒక ఎబిలిటీకి, ఒక థింకింగ్ పవర్కి సంబంధించిన ప్రాపర్టీ మాట. ఇప్పుడు మనం థింక్ చేస్తాం, మనం వాట్ వి సే దట్ ఇన్నోవేటివ్గా క్రియేట్ చేస్తాము. దానికి సంబంధించి ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందండి, మన ఐడియా అనేది చాలా క్రియేటివిటీగా ఉంటుంది. దాన్ని ఇంకొకరు కాపీ కొట్టే ఛాన్సెస్ అనేవి చాలా హైగా ఉంటుంది. సో మనకు కనిపించదు కంటికి, మనం ఓన్గా క్రియేట్ చేసిన క్రియేటివిటీ ఇంకొకరు కాపీ చేయడం అంటే ఇట్ ఈస్ అవర్ ఓన్ ప్రాపర్టీ, రైట్? మన గోల్డ్ జ్యువెలరీ కానీ, మన ఆర్టికల్స్ కానీ, మన డ్రెస్సెస్ కానీ, ఎంత మనం హ్యాపీగా ఫీల్ అయ్యి మనం మన బిలాంగింగ్స్ ఎంత స్ట్రాంగ్గా ఫీల్ అవుతామో, అలాగే ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కూడా మనది అనే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంటుంది. సో దాన్ని వేరే వాళ్ళు తీసేసుకుంటారంటే ఇట్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ సారోనెస్ క్రియేట్ చేస్తుంది. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికే మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. దాని గురించి మనం ఇన్ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇంటలెక్చువల్ అంటే ఏంటంటే ఇన్వాల్వింగ్ ఆర్ అపీలింగ్ టు ఇంటలెక్ట్, హ్యావింగ్ హైలీ డెవలప్డ్ ఎబిలిటీ టు థింక్. ఎబిలిటీ పవర్ చాలా హైగా ఉంటుందంట. రీజన్, అండర్స్టాండింగ్ నేచర్ చాలా కూడా బాగుంటుంది. ద సేమ్ వర్డ్ యాజ్ ఎ నౌన్ మీన్స్ ఏ పర్సన్ హ్యావింగ్ హైలీ డెవలప్డ్ ఇంటలెక్ట్ అండ్ గ్రేట్ మెంటల్ ఎబిలిటీ. సో ఇంటలెక్చువల్ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉండి మెంటల్ ఎబిలిటీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళే మనం ఇంటలెక్చువల్ పర్సన్స్ అని అంటాం. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. ఏ ప్రాపర్టీ క్రియేటెడ్ బై హ్యూమన్ బ్రెయిన్. సో మన మైండ్ని యూజ్ చేసి మనం ఒక ప్రాపర్టీని క్రియేట్ చేస్తే దాన్నే మనం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటాం. ఇట్ ఈజ్ నాట్ సిమిలర్ టు ద ల్యాండ్ ఆర్ హౌస్. చెప్పాం కదండి, ఫిజికల్ సంబంధించిన థింగ్ కాదండి. సో ల్యాండ్ ఆర్ హౌస్కి సంబంధించిన కాదు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది వైడ్గా ఉంటుంది టర్మ్స్. ఆర్ట్కి సంబంధించి, లిటరరీ వర్క్ సంబంధించి, ఫిలింకి సంబంధించి, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ సంబంధించి, ఇన్వెన్షన్స్, డిజైన్స్, ట్రేడ్ మార్క్స్, ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్లోకి వస్తాయి. ల్యాండ్స్, హౌసెస్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, వెహికల్స్, ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ కెన్ బి సోల్డ్, మార్టిగేజ్డ్, లీజ్డ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి మనం లీజ్ చేసుకోవచ్చు, మార్టిగేజ్ చేసుకోవచ్చు, సోల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రాసెస్ అనేవి అవుతుంది ఇమ్మూవబుల్ ప్రాపర్టీలు. కానీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అలా కాదండి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఫస్ట్ వర్ నోన్ యాజ్ కలెక్టివ్లీ అండ్ ఇండస్ట్రీ ప్రాపర్టీ. దీన్నే మనం ఇండస్ట్రీ ప్రాపర్టీ అని కూడా చెప్పచ్చు. ప్యారిస్ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. సో ప్యారిస్ కన్వెన్షన్ వాళ్ళు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడం కోసం 1883లో ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని ఒక టర్మ్ని ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. ఆఫ్టర్ ద ప్యారిస్ కన్వెన్షన్స్ అదర్ రైట్స్ సచ్ యాజ్, ప్యారిస్ కన్వెన్షన్స్ తర్వాత అదర్ రైట్స్ కూడా వచ్చాయంటండి ఎగ్జిస్టెన్స్లోకి. ఏంటంటే కాపీ రైట్స్ అంటాం. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. రైట్స్ ఇన్ పర్ఫార్మెన్స్ ఆర్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. ఇండస్ట్రియల్ ప్రాపర్టీలో ఈ టర్మ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారంట. జనరల్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ ద టర్మ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ పర్మనెంట్లీ కాయిన్డ్. సో మనం అందుకని ఇండస్ట్రియల్ ప్రాపర్టీని మార్చేసి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కింద మార్చేస్తామన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్ కన్సర్న్స్ ద లీగల్ రైట్స్ అసోసియేటెడ్ విత్ క్రియేటివ్ ఎఫెక్ట్ ఆఫ్ కమర్షియల్ రెప్యుటేషన్ అండ్ గుడ్ విల్. సో క్రియేటివ్ ఎఫెక్ట్ అని ఎందుకన్నారండి, లిటరరీ సంబంధించి చూడండి. ఏదైనా ఆథర్స్ ఏం చేస్తారు, వాళ్ళ స్టోరీస్ అనేవి రాస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకొకరు కాపీ చేస్తే, వాళ్ళ కంటెంట్ ఇంకొకరు కాపీ చేస్తే హౌ దే విల్ ఫీల్. సో మన గోల్డ్ మన దగ్గర నుంచి ఎలాగా ఇంకొకళ్ళు దొంగలించేస్తే ఎలా ఫీల్ అవుతామో, మన ఓన్ క్రియేటివిటీని పక్కవాడు దొబ్బేస్తే వీ ఫీల్ ఇన్ ద సేమ్ సెన్స్. సో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికే మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అంటూ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందన్నమాట. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏంటంటే రైట్స్, డ్యూటీస్ ఉంటాయి. సో
X exercise all rights over it. These rights are right in REM, right in old అని చెప్పుకున్నాం కదండి. రైట్ ఇన్ రెమ్ అంటే అది మాట. ఓల్డ్లో మనకి రైట్స్ అనేవి ఎక్కడైనా ఎలిజిబుల్ అవుతుందండి. దీంట్లో మనకి రిస్ట్రిక్షన్స్ అంటూ లేదు. ఈ ఓల్డ్లో మనం ఎక్కడికి వెళ్ళినా మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనం కనుక ఓన్గా క్రియేట్ చేసి దాన్ని డిస్ట్రక్షన్ చేసే క్యాపబిలిటీ ఎవరికి లేదన్నమాట. మనం ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి లా ద్వారా కన్సర్న్ అవ్వచ్చు అన్నమాట. So there is a duty upon every person not to copy it, not to unfair advantage of work X or reputation of A. సో ఇది మన డ్యూటీ అండి. ఒకళ్ళది కాపీ కొట్టి అన్ఫేర్ అడ్వాంటేజ్ అంటూ క్రియేట్ చేయకూడదు. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లైస్ ఎక్స్ప్లెయిన్స్ ద రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఫాలోయింగ్. సో రైట్స్ అండ్ డ్యూటీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూద్దాం. Important reason for the development of intellectual property right is that if a person who creates a work or has good idea which he develops has a right based partly or on morality and partly on the concept of reward to control the use and exploitation of it, and who used to prevent others from taking unfair okay. ఎందుకు ఇది డెవలప్ చేశారంటే తన రైట్స్ని తన ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, తన మోరాలిటీ కాన్సెప్ట్ ఆఫ్ రివార్డ్ని. ఇప్పుడు చూడండి, నేను అంటూ ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్తో ఒక స్కల్ప్చర్ క్రియేట్ చేశాను. అదే స్కల్ప్చర్ని వేరే వాడు క్రియేట్ చేస్తాడు అనుకో, నాకు రావాల్సిన రివార్డ్ యాక్చువల్గా అతనికి వెళ్ళిపోతుంది. సో వీ ఫీల్ ఎలా ఉంటుంది, మనం ఎంతో కష్టపడి మన ఐడియాలజీస్ ఉపయోగించి క్రియేట్ చేసినది ఎవరో తీసేసుకుంటే వీ ఫీల్ వెరీ బ్యాడ్ కదా. సో ముందుగానే అది బయటికి లీక్ అవ్వకముందే మన ఐడియాస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తే వాళ్ళు మన రైట్స్ని ప్రొటెక్ట్ చేస్తారనమాట, మన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనమాట. సో when one person, if he is struggling to create new thing, why should others able to save themselves and all the time and effort required create or invent the things concerned? That's why the remedies must be provided to the inventor to protect his ideas and infringement from others. సో అందుకే మనం ప్రొటెక్ట్ చేయడం కోసమే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అనేది ముందుకు వచ్చిందనమాట. ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ అదర్స్ రైట్స్ మేకింగ్ కౌంటర్ ఫీటింగ్ ఈజ్ ఈక్వల్ టు థెఫ్ట్ ఆఫ్ గుడ్స్. ఒక ఐడియాలజీస్ దొబ్బేయడం దేంతో పోల్చాడంటే దొంగతనంతో పోల్చాడండి. అంటే మనం ఒకళ్ళ ఆర్ట్ని కానీ, స్కల్ప్చర్ కానీ, మ్యూజిక్ సంబంధించిన లిరిక్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, వాట్ వి సే దట్ లిటరరీ కానీ కాపీ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే థెఫ్ట్ అంటాం అన్నమాట. ఒక ఇంట్లో దొంగతనం చేస్తే ఎలా ఉంటుందో, సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీని దొబ్బినా కూడా అలాగే అవుతుందన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లాస్ ప్రొటెక్ట్స్ ద ఇంటలెక్చువల్ ఓనర్ రైట్స్ ఫ్రమ్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ కౌంటర్ఫీటింగ్. ఓకే, ప్రొటెక్ట్ చేస్తుందంట రైట్స్. చూద్దాం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రైట్స్, అసలు రైట్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం. Intellectual property law has created several different forms of rights or ideas of laws. At these rights and legal provisions all together are called intellectual property rights అనేవి ఉంటాయంట. సో ఏవేం రైట్స్ ఉంటాయో చూద్దాం. కాపీ రైట్స్ ఉంటాయంట, రైట్స్ ఇన్ పెర్ఫార్మెన్స్, ఏదైనా ఒక పర్ఫార్మెన్స్ చేస్తే దాని నుంచి రైట్స్, లాస్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన రైట్స్, పేటెంట్ రైట్స్, రిజిస్టర్డ్ డిజైన్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, పాసింగ్ ఆఫ్స్, ట్రైడ్ లైబ్, ఇవన్నీ వీటికి సంబంధించినవన్నీ కూడా ప్రొటెక్ట్ చేయబడుతుందండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ద్వారా. సో అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. So prosperity, intellectual property increases the prosperity of owners, society and state, and in certain occasion to entire world. సో ప్రాస్పరిటీ ఆఫ్ ద ఓనర్ అనేది ఇంక్రీజ్ చేస్తుందండి, ప్రెస్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది ఓనర్ యొక్క ప్రెస్టేజ్ని. బిలిగేట్ ఎస్టాబ్లిష్డ్ మైక్రోసాఫ్ట్ కదండి, మైక్రోసాఫ్ట్ అనేది బిలిగేట్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. కంప్యూటర్స్ని ఇంప్రూవ్ చేశాడు. హీ బ్రాట్ రెవల్యూషనరీ చేంజెస్ ఇన్ కంప్యూటర్స్. డ్యూ టు దిస్ టెక్నికల్ నాలెడ్జ్ హీ హ్యాస్ బికెమ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. సో టెక్నాలజీకి సంబంధించి రెవల్యూషనరీ ఎఫెక్ట్స్ అన్నీ బిలిగేట్స్ తీసుకున్నాడండి. సో బిలిగేట్స్ తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఈ స్టాండ్లో ఉండగలిగాం. కాబట్టి ఆయన అనేవాడికి ప్రాస్పరిటీ ఇంక్రీజ్ అయింది కదండి. ఆయన ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ప్రొటెక్ట్ చేయడం వల్ల ఆయన రిచెస్ట్ పర్సన్ అయిపోయాడు ఇప్పుడు ప్రపంచంలోనే. అట్ ద సేమ్ టైం కంప్యూటర్స్ అనేవి కూడా వరల్డ్ వైడ్ అనేవి స్ప్రెడ్ అయినమాట. సో నెక్స్ట్ నాలెడ్జ్ ఎలాగా. సోర్స్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇట్ సెల్ఫ్ ద బేసిస్ ఆఫ్ నాలెడ్జ్. తెలిసిందే కదండి, నాలెడ్జ్ని ఉపయోగించి క్రియేట్ చేసేవన్నీ కూడా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఐటమ్స్ మాట.
ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ క్రియేటెడ్ టు ఎంటైర్ వరల్డ్. జిరాక్స్ ఇన్వెంటెడ్ బై జిరాక్స్ ప్రాసెస్. జిరాక్స్ పేపర్ జిరాక్స్ ప్రాసెస్ ఇన్వెంట్ చేసింది. నెక్స్ట్ వెరీ సూన్ ఇట్ స్ప్రెడ్ ఎంటైర్ వరల్డ్. ఆల్ ఆఫ్ అస్ ఎక్స్పీరియన్సింగ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ టీవీస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంక్రీజింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్ పీపుల్. ఓకే, ప్రపంచంలో జరుగుతున్న వింతలు విన్యాసాలన్నీ మనం కళ్ళకు కట్టినట్టు కంప్యూటర్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, టీవీస్ ద్వారా తెలుసుకుంటున్నాము. ఇదంతా దేని ద్వారానండి? ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనే కంప్యూటర్ ద్వారా డెవలప్ అవ్వడం వల్లే కదా. సో దట్ ఈజ్ అబౌట్ నాలెడ్జ్ మాట. అసలు టాక్సిమోనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఎలాగంటే చూడండి, కమర్షియల్ రెప్యుటేషన్ అండ్ గుడ్ విల్ అండి. నెక్స్ట్ క్రియేటివ్స్కి వచ్చేసరికి ఫార్మాలిటీస్ రిక్వైర్డ్, ఆర్టిస్టిక్కి ఇండస్ట్రియల్ నేచర్. ఫార్మాలిటీస్ రిక్వైర్డ్ ఏంటి? ఆర్టిస్టిక్లోకి వచ్చేసరికి రిజిస్టర్డ్ డిజైన్స్, ఇండస్ట్రియల్లోకి పేటెంట్స్, ప్లాంట్ వెరైటీస్, ట్రేడ్ మార్క్స్ ఏమో కమర్షియల్ అండ్ గుడ్ రెప్యుటేషన్. ఏవి ఏ కేటగిరీలోకి వస్తాయో మనకి టేబుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఫార్మాలిటీస్ రిక్వైర్డ్ వచ్చేసరికి కాపీ రైట్స్ ఇన్ పెర్ఫార్మెన్స్, డిజైన్ రైట్, పాసింగ్ ఆఫ్ ఏమో కమర్షియల్ రెప్యుటేషన్. ద లా ఆఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం క్యారీ అవుట్ చేస్తుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అంటే చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ స్టిమ్యులేటెడ్, ఇట్ అక్రూస్ అబండెంట్ ప్రాఫిట్స్. సో ఇన్వెస్ట్మెంట్ గురించి తెలుసు కదండి. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుంది? మన ప్రాఫిట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి ఆటోమేటిక్గా. ఫెసిలిటీస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రెండర్స్ మోస్ట్ అబండెంట్ ఫెసిలిటీస్ టు ద హ్యూమన్ బీయింగ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో మన ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్ స్టైల్ హ్యూమన్ బీయింగ్లో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రెండర్స్ అనేవి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్, సినిమాస్, వీడియోస్, కంప్యూటర్స్, ఇంటర్నెట్, టీవీస్, టేప్ రికార్డ్స్, నోవెల్స్, డ్రామాస్ ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్ టు ద సో ఇన్ని రకాలైన ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ మనకి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తారంటే ఒక ఐడియా వల్లే కదండి. ఆ ఐడియాస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళు ఎంతో కృషి చేస్తారన్నమాట. హెల్త్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇంక్రీజెస్ హెల్త్. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మనకి హెల్త్ కూడా ఇంక్రీజ్ చేస్తుందంట. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 20th century ద యావరేజ్ డెత్ రేట్ వాజ్ 34. సో 20th centuryలో 34 yearsకి చనిపోయేవారండి ఇన్ ఇండియా. 50 years ఇన్ వెస్టర్న్. అట్ ద ఎండ్ ఆఫ్ 20th century డెత్ రేట్ అనేది డిక్రీజ్ అయిందన్నమాట. 54 yearsకి పడింది. 34 ఉండేది కాస్త 54కి ఇంక్రీజ్ అయ్యింది. సో ఇంక్రీజ్ అయింది. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంక్రీజ్ అయింది, డెత్ రేట్ అనేది డిక్రీజ్ అయింది. 75 years అనేది వెస్ట్రన్ కంట్రీస్లో జరిగిందన్నమాట. దిస్ అచీవ్డ్ డ్యూ టు న్యూ ఇన్వెన్షన్స్ అండ్ టెక్నిక్స్ ఇన్ ద వరల్డ్. ఇదంతా దేనివల్ల? న్యూ టెక్నాలజీస్ వల్లే కదా. ఇప్పుడు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, హై సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి సర్జరీస్ అనేవి చేస్తున్నారా లేదా? అవి సక్సెస్ అవడంతో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎందుకండి? హెల్త్కి ఎలా ఇంపార్టెంట్ అవుతుంది? మనం ఆల్మోస్ట్ డెత్ పర్సన్స్ కూడా బ్రెయిన్ సర్జరీస్ చేస్తున్నారు, బ్రెయిన్ ట్రాన్స్ఫార్మేషన్స్ చేస్తున్నారు, హెడ్ ట్రాన్స్ఫార్మేషన్స్ చేస్తున్నారు, బాడీ ట్రాన్స్ఫార్మేషన్స్ చేస్తున్నారు. చనిపోయిన వ్యక్తిని ఆల్మోస్ట్ బతికిస్తున్నారంటే ఇట్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ టెక్నాలజీ ద్వారానే ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం అన్నమాట. లివింగ్ స్టాండర్డ్ ఆల్సో ఇంక్రీజ్ డ్యూ టు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. సో లివింగ్ స్టాండర్డ్ ఆఫ్ పీపుల్ కూడా ఇంక్రీజ్ అయ్యిందండి ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ వల్ల. నెక్స్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ. Every intellectual property is a private property. It is also agreed by TRIP agreement. So TRIP agreement కూడా ఒప్పుకుందన్నమాట. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అనేది ప్రైవేట్ అగ్రిమెంట్ అనేది.